క్రీస్తు బోధను విడిచి మన వంతుగా మనం ప్రయాసపడి ముందుకు నడిస్తే ఆయన మనం విడిచిపెడతాడు, ఆయన మనకు దూరంగా ఉంటాడు. కాబట్టి క్రీస్తు బోధ విని దాన్ని విడిచిపెట్టకుండా దానిని మనము అంగీకరిస్తే తండ్రిని కుమారుని అతను అంగీకరించినట్లే. ఆమేన్. ఆ బోధ యందు నిలిచి ఉండితే ఆ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అంగీకరించినట్లే పుల్లరా. అప్పుడు ఆయన మన చేయి విడువాడు. ఎందుకంటే మన వాక్యాన్ని పట్టుకున్నాం కదా, వాక్యాన్ని పట్టుకున్నాం కాబట్టి ఆయన మన చేయి విడుస్తాడా? విడవడు. అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదయ్యా, మా మధ్య నువ్వు ఉన్నా మాకెందుకు జవాబు ఇవ్వట్లేదని బాధపడాల్సి నిట్టూర్పు విడవాల్సిన అవసరం లేదండి. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనకి సమీపంగా ఉన్నాడు, మన చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది, 10వ అధ్యాయాన్ని కనుక ఒకసారి మనం చూస్తే పుల్లరా,